వెల్కమ్ టు మన ఇంటి ఛానల్. ఈరోజు వీడియోలో ఈజీగా 10-15 నిమిషాలలో స్నాక్ ఐటెం చేసుకోవడం ఎలానో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మనము రా బనానా తీసుకోవాలి. దాన్ని ఇలా స్లైసెస్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటర్లో సాల్ట్ కొంచెం పసుపు వేసి వాటిని వాటర్లో వేయాలి. ఎందుకంటే కలరు నల్లబడతాయి కాబట్టి ఇలా సాల్ట్ పసుపు వేయడం వల్ల కలర్ చేంజ్ కాకుండా అలాగే ఉంటుంది. తర్వాత వాటర్ నుండి తీసేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలి. దాంట్లో ఈ విధంగా వేయాలి, లేదంటే క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి. క్లాత్ అయితే ఇంకా చాలా బాగుంటుంది టిష్యూ పేపర్ కంటే. ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత విడివిడిగా మనము బనానా చిప్స్ని వేసుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలి. మనము మంటని హై ఫ్లేమ్లో ఉంచకూడదు, ఎందుకంటే ఇవి తొందరగా మాడుతాయి కాబట్టి సిమ్లో ఉంచుకొని ఇలా స్పూన్తో మెల్లమెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసేయాలి. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి కాబట్టి తొందరగా తీసేసుకోవాలి. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఆలు చిప్స్ని కూడా ఇలా స్లైసెస్ లాగా చేసుకొని వీటిని కూడా విడివిడిగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. వీటిని కూడా సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈజీగా మనము ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చిప్స్ లాగా చేసుకొని ఈజీగా తినవచ్చు. బయటకి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ ఐటెం. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ముందుగా బనానాని ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్, కారం ఇలా వేసి టాస్ చేసుకోవాలి. ఈ విధంగా మీ దగ్గర చాట్ మసాలా ఉంటే కూడా దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ బనానా ఆలు చిప్స్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా సాల్ట్, కారం వేసుకొని వీటిని కూడా ఈ విధంగా టాస్ చేసుకోవాలి. పిల్లలకి పెద్దలకైనా తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఈజీగా చేసుకునే స్నాక్ ఐటెం. చిప్స్ ప్యాకెట్స్ బయట అమ్ముతారు కదా, వాటిలాగానే మన ఇంట్లో కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను పాప్కార్న్స్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో కూడా చూపించాను. కావాలంటే మీరు ఆ వీడియోను చూసి మీరు కూడా చేసుకోండి. ఈ విధంగా అన్నీ చేసుకుని టీ టైంలో మనము తినడానికి చాలా బాగుంటాయి. అలాగే మా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.